హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. 6:15 అవుతుంది. ఈరోజు యాన్యువల్ ఎగ్జామ్స్ అనమాట. ఫస్ట్ డే స్టార్టింగ్ తెలుగు ఎగ్జామ్ ఉంది. ఆయనకు లేపి అంతవరకు ఒక బనానా అలాగే 5 జీడిపప్పు బాదం పప్పులు అలాగే పాలు వేడి చేసి మళ్ళీ చల్లార్చి పెట్టానమాట. ఇంకా మా చిన్నోడిని లేపి స్నానం చేయించి ఇవి తినేసి స్కూల్కి అయితే వెళ్తాడు. ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ అనమాట, యాన్యువల్ ఎగ్జాము. నిన్న నైటే వచ్చినాం కదా తిరుపతి నుంచి. అసలు ఏం చదువుకోలేదు, మరి ఏం రాస్తాడో ఏమో తెలియదు. ఇంకా ఆయనకు బాక్స్కి అయితే మామిడికాయ పెట్టమని చెప్పిండు. మా అత్త తీసుకొచ్చింది అనమాట ఊరు నుంచి. ఇవి మా ఇంటి ముందు చెట్టుకే కాస్తాయి మామిడికాయలు. ప్రతిసారి పుల్లగా ఉండవన్నమాట, చాలా కొబ్బరిలా ఉంటాయి. ఇంకా ఇందులో సన్న సన్నగా కట్ చేసి ఉప్పు కారం వేయమని చెప్పాడనమాట. ఇవి మామిడికాయలు అంటే చాలా ఇష్టం అనమాట వాడికి. మా పెద్దోడికి ఇష్టమే, చిన్నోడికి ఇష్టమే, మా అమ్మకి ఇష్టమే. వీళ్ళు ఎక్కువ తింటారు ఈ మామిడికాయలు. వచ్చేసి ఉన్నాయని బయట కనిపించింది ఒకటి, కనిపించేసరికి ఇది కట్ చేసి బాక్స్లో పెట్టమన్నాడు. అందుకని కొంచెం ఉప్పు ఒకటే వేద్దాం అనుకుంటే కారం కూడా వేయమన్నాడు. అందుకే ఉప్పు కారం వేసి ఒక చిన్నది ఫోర్క్ పెట్టాను అనమాట. ఫ్రూట్స్ తినేదే. నార్మల్గా అయితే రెగ్యులర్గా అంబలి పెట్టేదాన్ని, కానీ అంబలి వద్దన్నాడు ఈరోజు. ఓన్లీ ఇవే పెట్టమన్నాడు. రేపు కూడా ఇవే పెట్టాలంట, ముందే చెప్తున్నాడు అనమాట. రేపు కూడా నాకు అవే కావాలి, మొత్తం తినేసిన అవే పెట్టేయమని చెప్పిండు. ఈ ఫోర్క్ వచ్చేసి ఫ్రూట్స్దే అనమాట. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ చిన్న ఫోర్క్ స్పూన్ అయితే తీసుకొచ్చిన బయట నుంచి. తర్వాత రెడీ అయిపోయిండు. కొంచెం సేపు చదువుకోమని చెప్పాను అనమాట. అంతకుముందు చదువుకోలేదు కదా, జర్నీలో ఎగ్జామ్ ఉంది, తెలుగు ఎగ్జామ్ ఉందని చెప్పి కొద్దిసేపు చదువుకోమంటే ఇంకా కూర్చొని టీవీ చూస్తున్నాడు. మళ్ళీ అక్కడనే 6:50కి బస్సు వస్తే 6:30కి లేస్తాడనమాట. 6:50 నుంచి లేపంగా 6:30కి లేస్తాడు. ఇంకా స్కూల్కి అయితే పాపం మా ఆయనకు డ్రైవింగ్ చేసి నిద్రలేదని చెప్పి లేపలేదు. ఇంటి పక్కన బాబు ఉంటే ఆయనకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళాడు అనమాట బస్ దగ్గరికి. ఇది వచ్చేసి మాకు రైస్ అయితే పెట్టినా, మా అత్త మామ వస్తారు అందుకని రైస్ పెట్టినా అనమాట. మళ్ళీ మేము డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేసిన. ఈరోజు బనానా వేసిన అనమాట, చక్కెరకి వెళ్ళి. రెగ్యులర్గా వేయకపోతుంటే ఈరోజు ఉన్నాయి కాబట్టి వేసిన. ఇంకా ప్రసాదం పంచుతా అని చెప్తే అన్నీ ఒక చిన్న చిన్న కవర్లలో వేసి పక్కనైతే పెట్టేసుకోండి మర్చిపోతాను. ఈరోజు రేషన్ షాప్లో బియ్యం ఇస్తున్నారనమాట. మా యశుకు పంపించాము ఫింగర్ ప్రింట్ కోసమని. ఎప్పుడు తీసుకురాము కానీ ఈసారి ఫస్ట్ మంత్ కదా ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి పంపించిండు. అలాగే అంబలి కోసం తైదపిండి అయితే అయిపోయింది, అది కూడా వేయించుకొని ఇచ్చారు ఒకేసారి. మా బాబుని తీసుకొని వెళ్ళాడనమాట వాడు. ఒకసారి బియ్యం చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. మా ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఆడనే మా నాన్న కూడా రేషన్ షాప్ డీలర్ అనమాట, అక్కడనే తీసుకొద్దాం అనుకున్నాం. కానీ వచ్చేటప్పుడు మా ఇంటికి వెళ్ళేలోపు నైట్ 12:30 అయింది. ఆ టైంలో తీసుకోవడానికి ఉండదు అనేసి ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ ఊర్లో పంపించామన్నమాట. చూడండి బియ్యం అయితే బాగున్నాయి. ఒకసారి ఈరోజు వండి చూడాలి దానికి. మా రాబిన్ గారికి ఒకసారి వండి చూస్తే తెలుస్తుంది మంచిగా అవుతుందా లేదా అనేసి. మంచిగా అయితే మనం ఇంట్లోకి కూడా యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు. బియ్యం అయితే చూడడానికి బాగానే ఉన్నాయి, మరి వండితే ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా రైస్ అయితే పెట్టేసినా కదా, అలాగే పప్పు చేస్తున్నా అన్నమాట. ఈ పప్పు ఏమో ఒకరికి, మా పెద్దోడేమో ఈ పచ్చిమిరపకాయల పప్పు కావాలంటాడు, మా చిన్నోడేమో రెడ్ కలర్ పప్పు కావాలంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టాలు అనమాట ఉన్న ఇద్దరు పిల్లలకి. పచ్చిమిరపకాయలదే చేసిన అనమాట. ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నా, పప్పు అయితే రెడీ అయిపోయింది, అన్నం కూడా అయ్యింది. ఆయన వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళిండు, డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగి బయటికి వెళ్ళాడు అనమాట. మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు తినడానికి. తర్వాత ఆల్రెడీ ఇది చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో, మీషోలో అయితే ఆర్డర్ పెట్టిన. ఇది 450 రూపీస్ ఏమో. మనం నార్మల్గా కుండ లాంటివి తీసుకొచ్చి పలగొట్టి అన్ని డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇలాంటిది అయితే ఇంకా వేసి తీయడానికి కూడా వస్తుంది. ఇందులో 1 lakh రాసి ఉంది కానీ 1 lakh లేదు, 51,900 ఉన్నాయన్నమాట. ఇవి అన్ని కౌంట్ చేసిన నేను. ఒక సైడ్ 51,900, మరి అవతల సైడ్ కూడా ఉంటుంది కదా, ఇంకా రెండు కలిపితే 1 lakh పైనే అవుతుంది. నేను వేసినప్పుడు దానిలో టిక్ మార్క్ అయితే కొట్టిన. నైట్ ఒక 100, ఒక 200 వేసిన అనమాట. ఇప్పుడు ఒక 100 వేస్తున్నా. మా చిన్నోడేమో, మా పెద్దోడు నైట్ గల్లలో వేసి మళ్ళీ ఉదయాన్నే లేచి అడుగుతున్నాడు అనమాట, నాకు డబ్బులు కావాలని. నేను నైట్ వేసేటప్పుడే చెప్పిన, నువ్వు వేస్తావు మళ్ళీ తర్వాత అడుగుతావు, వద్దని చెప్తే కూడా నేను అడగనని చెప్పి వేసిండు. కానీ ఇంకా పిల్లలు అలాగే చేస్తారు కదా, మళ్ళీ ఉదయం లేచి అడిగేసరికి మళ్ళీ వేరే డబ్బులు ఇచ్చేసిన. ఇంకా మా రాబిన్ గాడికి అయితే అన్నం అయితే వండుతున్నా, బియ్యం అయితే కడిగిన. ఇంకా దీనికి కూడా ఫిల్టర్ వాటరే వస్తానన్నమాట. మామూలుగా బోర్ వాటర్ అయితే పోయాను, కొంచెం రెడ్గా అవుతుంది అన్నము. ఇంకా ఎందుకు అనేసి ఫిల్టర్ వాటరే పోసి అన్నం అయితే వండుతా. ఒకసారి చూపిస్తాను చూడండి అన్నం ఎలా అయిందో.
చూడండి మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాం కదా, మనం తినే బియ్యం లాగానే ఉన్నాయి. సో నా బియ్యం బాగానే ఇచ్చారనమాట రేషన్ షాప్లో. మా షాప్లో ఉన్న పిల్ల అయితే షాక్ అయిపోతుంది, మేము తీసుకొచ్చుకుంటాం నెక్స్ట్ మంత్ మా కార్డ్ మీద అని అడుగుతుంది. ఇంకా తర్వాత నేను అన్ని పనులు అయిపోయి కొంచెం ఇలా కూర్చునేసరికి మా ఆయన అయితే ఫోన్ చేసిన అనమాట, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి రెడీ అయి ఉండమని. అప్పుడప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఎందుకంటే ఏదో పాస్బుక్ ఈరోజు పని పడి తీస్తే దానిలో నేమ్ అనేది మిస్ మ్యాచ్ ఉంది, నేము అలాగే సర్నేము. ఏదో బ్యాంక్ పని చేయాలంటే అది మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలంట. అందుకని వెళ్తుంటే అదే టైంకి మా చిన్నోడు వచ్చాడనమాట. మేము వెళ్తుంటే నేను వస్తానని చెప్తున్నాడు, ఆయనకు లోపల సైడ్ పన్ను వస్తుందంట. అదే చూపిస్తున్నాడు అనమాట నోరు తెరిచి. మీరు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కాదు మీరు ఇంకో బ్రాంచ్ అనేసరికి ఇంకో బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. అక్కడికి వెళ్ళేసరికి షాద్నగర్లో ఇంకొక అకౌంట్ ఉంది, అది మీరు ఆధార్ కార్డ్ లింక్ తీసేస్తేనే ఇక్కడ ఓపెన్ చేయడానికి వస్తుందని చెప్పారు. వాళ్ళు చెప్పేలోపు మళ్ళీ షాద్నగర్ అయితే బయలుదేరామన్నమాట. అక్కడ ఆధార్ కార్డ్ అనేది లింక్ తీసేయించి వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు దీన్ని కరెక్షన్ అయితే చేస్తామని చెప్పారు. ఇంకా దారిలో అయితే అప్పటికప్పుడు లోకల్లో బ్యాంక్ వరకే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సడన్గా షాద్నగర్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. మా పెద్దోడికి ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడికి అన్నం పెట్టమని ఫోన్ చేసి చెప్పిన, లేట్ అవుతుంది కదా మేము వస్తామని అలాగే కూర్చుంటారు, మేము షాద్నగర్ వెళ్తున్నామని చెప్పినాం అనమాట. ఇంకా ఈవినింగ్ 4 అవుతుంది, బయట అంతా గాలి మోడం అనమాట. ఇంతకుముందు సారి అయితే ఆ బిల్డింగ్ నుంచి మొత్తం రేకులు అయితే కింద పడిపోయినాయి. ఇంకా ఈసారి కూడా బాగా ఫుల్గా గాలి వస్తుంటే మా పిల్లలు అయితే కవర్స్ కట్టుకొని ఆడుతున్నారు. ఇంకా వర్షం వచ్చేటట్లనే ఉంది, ఒక దిక్కు ఎండ కొడుతుంది, ఒక సైడ్ ఏమో గాలి మోడం అయితే వేసుకుందనమాట. ఇంకా మా యశు చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో, తిరుపతి వెళ్ళి వస్తున్నప్పటి నుంచి బిర్యానీ కావాలని ఏడుస్తున్నాడు అనమాట. ఆ రోజు బాగా సతాయించండు బిర్యానీ కావాలని, కానీ ఆ టైంకి ఎక్కడ దొరకలేదు. అయినా సరే గుడి నుంచి వస్తున్నాం కదా అని వద్దని ఇంకా వాడికి ఎలాగో నచ్చ చెప్పినాం అనమాట. నిన్న వచ్చిన తర్వాత వెడ్నెస్డే కదా తినము మేము, ఈరోజు థర్స్డే రోజు చేద్దామనేసి ఇంకా పెరుగు అలాగే చికెన్ అయితే తెప్పించిన, అలాగే కొత్తిమీర కూడా తెప్పించిన. ఇవి కొంచెం పెద్ద పెద్ద పీసులు అయితే కట్ చేయించుకొచ్చింది. మా షాప్లో ఉన్న అమ్మాయి తీసుకొచ్చింది అనమాట, పక్కనే ఉంటుంది షాపు, అక్కడ వెళ్ళి తీసుకొచ్చింది. ఇంకా దీన్ని ఇప్పుడు నానబెట్టి ఉంచితే నైట్ వరకు మంచిగా నానిపోయి అన్ని ఉప్పు కారం అంతా పీసెస్కి బాగా పడుతుంది అనమాట. మనం పీసెస్ తింటుంటే ఏమంటారు సప్పగా కాకుండా కొంచెం టేస్టీగా ఉంటాయి ముందు నానబెట్టి పెడితే. ఇక నేను నానబెట్టి పెడుతుంటే ఇంకా పిల్లలు ఇంకా ఆడుతూనే ఉన్నారు, ఫుల్ గాలి అనమాట. ఒకసారి చూస్తున్నారు కదా అక్కడ చెట్టు అలాగే బట్టలు అన్నీ బాగా ఊగిపోతున్నాయి. పిల్లల్ని వద్దు లోపలికి రండి అని చెప్తేనేమో వినట్లేదనమాట. గాలి మోడానికి రేకులు వచ్చి తల మీద పడతాయని చెప్తే ఇంకా వాళ్ళు అస్సలు వినట్లేదు. వాళ్ళ డాడీ బయట ఉన్నాడు వాళ్ళతో పాటు చూసుకుంటూ. ఇక్కడేమో ఇంకా బిర్యానీ కోసం నానబెడుతున్నాను అనమాట. ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా జీడిపప్పులు పచ్చిమిర్చి. ఇప్పుడు నాకు చెప్తుంటే గుర్తొస్తుంది, ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట. మేమంతా తినేసి నైట్ 10 అవుతుంది. ఈ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఈ టైంలో నాకు గుర్తొస్తుంది అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానని. ఇంకా పెరుగు వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఇంకా నానబెట్టుకుంచుకోవాలి. మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వీటితో పాటు వేసి నానబెడితేనే ఆ టేస్ట్ కూడా ఇందులో మిక్స్ అవుతుందన్నమాట. ఇంకా నేను ఫ్రై ఆనియన్స్ అయితే ఫ్రై చేయలేదు, ఇది నానబెట్టిన తర్వాత ఫ్రై చేస్తాను. నేను 1కి 2 సార్లు గుర్తు చేసుకున్నాను అనమాట అన్నీ వేసానా లేదా అని. అప్పుడేమో అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు గుర్తుకే రాలేదు, ఇప్పుడు గుర్తుకొస్తుంది అది. ఇక చూసారు కదా బయట ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయి రేకుల మీద ఉన్నా సరే అన్ని నీళ్ళు అయితే పడిపోయినాయి. ఆ ఫ్యాన్ ఆన్ చేయలేదు, ఆ గాలికి ఫ్యాన్ అలా తిరుగుతుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే స్టవ్ సిమ్లో పెట్టేసి సన్నగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం ఎంత స్లోగా కుక్ చేసుకుంటే మనకు అంత క్రిస్పీగా అవుతాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అనమాట. హై ఫ్లేమ్లో మనం కుక్ చేసుకున్నాం అనుకో, ఫ్రై చేసుకుంటే అవి మాడిపోతాయి, అలాగే తొందరగా క్రిస్పీగా రావన్నమాట. కొన్ని మాడిపోతాయి, కొన్ని ఏమో వైట్గా అలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ కలర్లో ఉన్నప్పుడు మనం టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఒక 5-15 మినిట్స్ తర్వాత చూస్తే క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకు ఫ్రైడ్ ఆనియన్స్. ముందుగా ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం కాదు. చూడండి కొంచెం క్రిస్పీగా అయితే అయినాయి. ఇవి కూడా వేసి కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 1 గంట 2 గంటలు అయినా సరే పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. అంత టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే, లేకపోతే ఇంకా పెట్టుకోకపోయినా పర్లేదని. పీసెస్ అనేవి కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట, ఉప్పు కారం పట్టుకోకుండా చప్పగా ఉంటాయి.
ఇవి వేసేసి ఇంకా ఉప్పు కూడా వేసేసిన. ఈ టైంలోనే మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఉప్పు కారం తక్కువైతే అప్పుడే వేసేసుకోవాలి. ఇంకా గిన్నెలో వేసుకొని ఉడికించుకుంటున్నాం. మనము ఇంకో సైడు రైస్ అయితే నానబెట్టి ఉంచాం అనమాట. రైస్ నానబెట్టి ఉంచిన నీళ్ళు కూడా పక్కన పెట్టేసుకున్నాం అనమాట రైస్ కోసం అయితే. ఇది ఇంకా కొంచెం గ్రేవీ ఉంది కదా, గ్రేవీ అనేది ఇంకా కొంచెం దగ్గర కావాలి. మనము కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ వేస్ట్ చేస్తే మనకి ఇంకో సైడు చికెన్ గ్రేవీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా చూడండి వేడి నీళ్ళు వేసి అందులో కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, అలాగే అరటికాయన ఏమంటారు కదా అది వేసేసి షాజీరా వేసి యాలకులు, లవంగాలు కూడా వేసేసిన అనమాట. ఇంకా ఒక సైడ్ ఏమో కుంకుమ పువ్వు నానబెట్టి ఉంచిన వాటర్లో, కొంతమంది పాలలో కూడా నానబెట్టి ఉంచుతారు. కానీ మాకు పాల ఫ్లేవర్ నచ్చదనమాట, అందుకని కొంచెం వాటర్లో వేసి నానబెట్టి ఉంచిన. ఇక్కడ గ్రేవీ అయితే కొంచెం చిక్కబడింది కదా, ఇంకా రైస్ అయితే వండుకున్న రైస్ అంతా వేసేసి ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఇక్కడ రోజ్ వాటర్ దాన్ని ఏమంటారు కుంకుమ పువ్వు వాటర్ కూడా పైన వేసుకొని, కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అవి ఏమీ వేయట్లేదు. మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా. కొంచెం రైస్ అనేది కొంచెం ఎక్కువ కుక్ అయిందనమాట. అవి రైస్ నేను చాలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన, దానివల్ల ఇలా అయినట్టుంది. చూసారు కదండి ఈరోజు వీడియో వచ్చేసి డైలీ వ్లాగ్. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.